హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ యూస్ఫుల్ టిప్స్ అయితే తెలుసుకోబోతున్నామండి. ఇంకా ఫస్ట్ టిప్ అండి, ఇంకా చూసారు కదండి, ప్లాస్టర్, వైట్ ప్లాస్టర్ అయితే అస్సలు తెలియదు కదా, ఎక్కడ అంటే ఎక్కడ పెడతాము. ఇది ఎత్తుకొని ఇలాగా క్లోజ్ చేసేసానండి. టిప్ చూపించడానికైతే నేనైతే క్లోజ్ చేశాను. ఎట్టకేలకైతే దొరికేసింది. చూసారు కదా, ఇలాగ ప్లాస్టర్ అయితే నేను తీసానండి. కానీ మనం క్లోజ్ చేస్తే చాలా ఇబ్బంది పడతాం, ఎక్కడుందో ఎత్తుకుంటూ ఉంటాం కదా. సో కొంచెం ఆయిల్ అనేది ఈ వైట్ ప్లాస్టర్ మీద వేసామనుకోండి, అదేనండి ప్లాస్టర్ మీద వేసామనుకోండి, ఎక్కడైతే మనం అంటుకుంటుందో ఆ పార్ట్ అయితే అంటుకోకుండా ఉంటుంది. కొంచెం అయితే ఓపెన్ అయ్యి ఉంటుంది, ఎంత క్లోజ్ చేసినా సరే అంటుకోదు. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. మీకు కానీ ఈ టిప్ని అయితే యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఒకవేళ ఆయిల్ రాయడం ఇష్టం లేకపోతే ఒక పిన్నీస్ అయినా టూత్ పిక్ అయినా మీరు పెట్టచ్చు. టూత్ పిక్ అనుకోండి, అటు ఇటు ఎడ్జ్లు కుచ్చుకుంటాయి కదా, అందుకే నేనైతే ఆయిల్ షేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, అదేవిధంగా దారం కూడా మనం చుడుతూ ఉంటాము, చిక్కుపడిపోతూ ఉంటుంది కదా దారము. ఒక్కొక్కసారి ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ ఉంటాము. కొన్ని రకాల డార్క్ కలర్ థ్రెడ్స్ అయితే, కానీ ఏంటంటే ఇలాగ పైన కట్ చేసి ఇలా పెట్టామనుకోండి, ఈ థ్రెడ్ అనేది చిక్కుపడదు, ఎక్కడుంది అని ఎత్తుక్కోని అవసరం కూడా లేదు. ఈ టిప్ నచ్చిందా? ఒక లైక్ చేసేసేయండి. మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నా ఛానల్ అయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సూదిలో మనం దారం ఎక్కించడం చాలా పెద్ద కష్టమైన పని. కొంచెం పెద్ద సూదులు అనుకోండి, కన్నాలు పెద్ద ఉంటాయి కాబట్టి ఈజీగా ఎక్కించుకోవచ్చు. కానీ ఈ చిన్న 2 టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్తో సూదుల దారం అనేది చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఫస్ట్ టిప్ అండి, పేస్ట్కి కొంచెం అనేది ఈ దారాన్ని ఇలా పేస్ట్ చూపించాం అనుకోండి, ఈ పేస్ట్ వల్ల ఏంటంటే దారం స్టిఫ్గా అవుతుంది. సో ఈజీగా సూదుల దారం అయితే ఎక్కించుకోవచ్చు. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ టిప్ అండి, నెయిల్ పాలిష్ కూడా ఇలాగే ఏంటంటే ఎక్కడైతే మనం ఎక్కిస్తామో ఆ దారానికి నెయిల్ పాలిష్ లైట్గా మనం అద్దేసి కొంచెం ఆరిన తర్వాత, అంటే ఒక 2 సెకండ్లో అయితే ఆరిపోతుంది కదా, ఆరిన తర్వాత ఎక్కించారనుకోండి, స్టిఫ్గా అయిపోయి ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు. పేస్ట్, నెయిల్ పాలిష్ 2 అందరింట్లో ఉండేవే కదా. ఇక నెక్స్ట్ టిప్ అండి, గాజు సీసాలు. సో గాజు సీసాలు పట్టుకోవడం చాలా జాగ్రత్తగా పెట్టాలి కదా. ఇది నేను కారపొడి అయితే వేసుకున్నాను, కారపొడి చేసుకొని దాంట్లో వేసుకున్నానండి. కానీ పట్టుకోవడం కొంచెం ఒక్కసారి గ్రిప్ జరిగిందంటే సీసా అరిగిపోతుంది. సో మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్లు ఉంటుంది కదండి, అంటే హెయిర్ పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు, లేదంటే బ్లాక్ రబ్బర్ బ్యాండ్లు ఉంటుంది కదా, ఇదివరకు ఒకప్పుడు పెట్టుకునే వాళ్ళం కదా, అది కానీ ఆకుకూరలకు వస్తుంది కదా, ఈ రబ్బర్ బ్యాండ్లు ఇలాగైతే మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా గాజు సీసాకైతే పెట్టుకున్నారనుకోండి, ఈ గాజు సీసాకి మంచి సపోర్ట్గా ఉంటుందండి, చెయ్యి అనేది జారిపోకుండా ఈజీగా అయితే మనం క్యారీ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చాలా రోజులు అయిపోయింది ఈ సీసా అయితే, దీంట్లో అయితే నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ పెద్దగా అవసరం ఉండదు కదా, సో ఎంతకీ ఓపెన్ అవ్వలేదు. ఈజీగా ఈ టిప్తో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేయాలంటే ఒక గిన్నెలో గోరెచ్చని వాటర్ అయితే తీసుకోవాలి. హాట్ వాటర్ అయితే కాదు, గోరెచ్చని వాటర్ తీసుకొని మనకి కప్పు మునిగే వరకు అయితే గిన్నెలో గోరెచ్చని వాటర్ అయితే పోసుకోవాలండి. పోసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా కదల్చకుండా అలా ఉంచారనుకోండి, మీకు తర్వాత మనం మూత అనేది శుభ్రంగా తుడుచుకోవాలి, లేదంటే లోపలికి వాటర్ వెళ్ళే ఛాన్స్ ఉంది కదా. సో తుడిచేసుకొని మనం కప్పు అనేది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ఏంటంటే మూత తీసిన తర్వాత కూడా మనకు ఒక్కొక్కసారి వాటర్ వెళ్తుంది, ఇది గట్టిగా ఉంది కాబట్టి వాటర్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. వెళ్ళకపోయినా పిండి అనేది పాడైపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి సీసా పైన అంచున ఒక్కసారి టిష్యూతో తుడిచేసుకున్నాం అనుకోండి, లేదంటే సాఫ్ట్ కాటన్ క్లాత్తో తుడుచుకున్నా కానీ మూత లోపల కూడా సాఫ్ట్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచేసుకోండి. నా టిప్స్ అందరికీ యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నానండి. ఇకపోతే నెక్స్ట్ టిప్, మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఏంటి పొయ్యి మీద పెట్టి కాల్చడం ఏంటి అనుకుంటున్నారా? చాలా మంచి యూస్ఫుల్ టిప్ ఉందండి. అదేంటంటే స్టీల్ స్క్రబ్బర్ని ఇలాగ పొయ్యి మీద ఒక 30 సెకండ్స్ పాటు ముందుకి వెనక్కి జస్ట్ మనం కాల్చామనుకోండి, దీంట్లో చిన్నవి ఏమైనా అన్నం మెతుకులు ఉన్నా సరే, మనం వాష్ చేస్తూ ఉంటాము, ఎంత వాష్ చేసినా సరే చిన్న అన్నం మెతుకులు ఉంటాయి, స్టీల్ స్క్రబ్బర్ కాబట్టి అన్నం మెతుకులు ఉంటాయి కదా. సో ఇలా మనం ఇలా జస్ట్ కాల్చేసి మనం దులిపి చూసాం
చేసామనుకోండి, దీనికి ఉన్న డస్ట్ కానీ ఏదైనా చిన్న చిన్న పిసర్లు కానీ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తాయండి. అన్నం మెతుకులు కూడా మనకి వచ్చేస్తాయి. అంతేకాకుండా స్టీల్ స్క్రబ్బర్ అనేది చాలా సాఫ్ట్ అయితే వస్తుంది. చూసారు కదండి, మనం దులిపితే ఎంత డస్ట్ అయితే వచ్చిందో. అంతేకాకుండా మనం వాడుతున్న కొద్దీ స్టీల్ స్క్రబ్బర్ అనేది గరుకైతే వచ్చేస్తుంది కదా. ఇలా అయితే ఎక్కువ కాలం అయితే మండుతుంది, చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. మీకు కానీ టిప్స్ నచ్చాయా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.